విజయనగరం జిల్లాలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఖరీఫ్ ధాన్యం సేకరణ, గుంతలు లేని రోడ్లు కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులు, కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ. జిల్లాలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, మరో భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థంను తీర్థయాత్ర పర్యాటక ప్రాంతంగా, చింతపల్లిలో బీచ్ టూరిజం, తాటిపూడి రిజర్వాయర్ను విహారయాత్ర ప్రదేశంగా పరిగణించి ఆయా ప్రాంతాల్లో వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రామతీర్థంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా మ్యూజియం, కేఫ్టోరియా, వ్యూ పాయింట్లు, రోప్ వే, విద్యుత్ కాంతులు, సమీపంలోని బౌద్ధ ప్రదేశాల వద్ద వసతులు, కోనేరు, రహదారి విస్తరణ వంటి పనులకు ప్రతిపాదనలు చేస్తున్నారు. చింతపల్లి బీచ్ వద్ద కొత్తగా 10 కాటేజీల నిర్మాణము, రెస్టారెంట్, చిల్డ్రన్ పార్క్, ల్యాండ్స్కేప్ వంటి వసతులతో అభివృద్ధి చేయనున్నారు. తాటిపూడి రిజర్వాయర్ వద్ద పర్యాటకుల కోసం బోట్లను నడిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. కాటేజీల వరకు రోప్ బ్రిడ్జ్ నిర్మాణము, అక్కడ ఉన్న 10 ఎకరాల స్థలంలో క్యాఫ్టోరియా, బర్డ్ పార్క్, కన్వెన్షన్ హాల్ తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఈ ఏడాది 97,397 హెక్టార్లలో వరి సాగవగా ఎకరాకు 2,317 కిలోల వరకు దిగుబడి వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలు పోను 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. 507 రైతు సేవా కేంద్రాలు, పిఎస్సిఎస్లు, రైతు మిత్ర సంఘాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. రైతులంతా తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించడం ద్వారా కనీస మద్దతు ధర పొందవచ్చని సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్ సూచించారు. దళారులకు విక్రయించి మోసపోవద్దని కోరారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిని చక్కదిద్ది మెరుగైన రవాణా, ప్రయాణ వసతులు కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన గుంతలు లేని రోడ్లు కార్యక్రమంతో జిల్లాలో పెద్ద ఎత్తున మరమ్మతులకు నోచుకుంటున్నాయి. జిల్లాలో రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా 176 పనులకు 23.51 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 750 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ఏర్పడిన గుంతలను పూడ్చివేసే దిశగా రహదారులు, భవనాల శాఖ పనులు చేపట్టింది. సంక్రాంతి నాటికి మొత్తం మరమ్మతులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించడంతో ఆ మేరకు శరవేగంగా పనులు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ఆశీష్ గుప్తా జిల్లాలో పర్యటించారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన జీవనోపాధులకు సంబంధించిన కార్యక్రమాలను గ్రామీణాభివృద్ధి శాఖ కన్సల్టెంట్ కిరణ్ పాడి, రాష్ట్ర ఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ వైవిక షణ్ముఖ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. రామభద్రపురం మండలంలోని కాకరవలస, కొట్టక్కి, తారాపురం గ్రామాల్లో పర్యటించి సరిహద్దు కందకాలు, ఫారం పండ్లు, పొలాలు, చెరువుగట్టులపై రైతుల ఆధ్వర్యంలో కొబ్బరి మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను పరిశీలించి వాటి ద్వారా ఏ విధంగా జీవనోపాధులు పొందుతున్నది తెలుసుకున్నారు. పథకాల అమలులో కొన్ని మార్పులు చేయడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా చేయవచ్చని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటును సంకల్పంతో దూరం చేద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై యువతను చైతన్యం చేసి వాటిపై పోరాటం చేసేందుకు విజయనగరం ఎస్పీ ముకుల్ జిందాల్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంకల్పం కార్యక్రమాన్ని నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో నిర్వహించగా హోంమంత్రితో పాటు రాష్ట్ర సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏగల్ విభాగాన్ని ప్రారంభించిందని చెప్పారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. వ్యవసాయం, రహదారుల నిర్మాణం, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం, విద్యుత్, రీసర్వే తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లో విజయనగరం జిల్లా విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చూపారు. రాష్ట్ర స్థాయిలో మొదటి, 2వ ర్యాంకులను సాధించారు. టెట్లో జిల్లాకు చెందిన కోండ్రు అశ్విని 150కి 150 మార్కులు, దాసరి ధనలక్ష్మి 149.99 మార్కులను సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. 149.56 మార్కులు సాధించిన దేవహారిక మరికొందరితో పాటు తృతీయ స్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.